జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ఎందుకభి వీళ్ళంటే నీకింత ప్రేమ? ఇంకా ఎందుకు వీళ్ళ దుర్మార్గాలు దాచిపెడుతున్నా? ఎందుకు వీళ్ళని సహిస్తున్నా? నానా, నా సహనాన్ని పరీక్షించకండి మావయ్య. పొలం అమ్ముతారా లేదా? హారిక, మరొక్కసారి ఆ మాట అన్నావంటే చెంప పగులుతుంది, పళ్ళు రాలిపోతాయి. కోడలివి ఆడపిల్లవి అని కూడా చూడ్ను. ఎందుకు కొడతాను నన్ను? ఈ పొలంలో మా ఆయనకి బాట లేదా? అది మేము అమ్ముకోకూడదా? మేము ఎదగటం మీకు ఇష్టం లేదా? ఈ పొలంపై మా ఆయనకి తప్ప వేరే ఎవరికీ హక్కు లేదు. ఎందుకు లేదు? ఈయన ఆయన కొడుకే కదా, అతన్లా పరాయివాడు కాదు కదా. ఎవడు పరాయివాడు? తన యావదాస్తిని మీకు పంచినవాడు పరాయివాడా? ఫ్యాక్టరీ మీ నుంచి దూరం కాకూడదని కాపాడిన వీడు పరాయివాడా? ఇప్పటికీ మిమ్మల్ని వెనకేసుకొస్తున్న వీడు పరాయివాడా? ఎవరమ్మా పరాయివాడు? అభి ఇచ్చిన ఆస్తిని అనుభవిస్తూ ఆ మాట అనడానికి నీకు సిగ్గుగా లేదా హారిక? మీరు ప్రత్యేకంగా కోట్లు సంపాదించాల్సిన అవసరం లేదు. ఉన్న ఆస్తుల్ని కాపాడుకుంటే చాలు. అంటే మమ్మల్ని కూడా వీళ్ళలా ఇక్కడే మట్టి పిసుకోమంటున్నారా? అంత కర్మ మాకు పట్టలేదు. వెంటనే పొలంలో మా వాటా మాకు వదిలేయండి. లేదంటే ఏం చేస్తావమ్మా? కోర్టుకు వెళ్తాం. మీ మీద కేసు కూడా పెడతాం. మిమ్మల్ని అంత ఈజీగా వదిలిపెడతారనుకోకండి. మా మామ్కి లాయర్లు, జడ్జీలు తెలుసు. అఖిల్, వెంటనే హారికని ఇక్కడి నుంచి తీసుకెళ్ళు. మేం వెళ్ళకపోతే ఏం చేస్తారు? చెప్పేది నీకే అఖిల్. ఇంకొక క్షణం కూడా తను ఈ ప్లేస్లో ఉండకూడదు. ఈ ప్లేస్ మాది, మీది కాదు. మీ అన్నయ్యకి కోపం తప్పించుకో అఖిల్. హారికను తీసుకెళ్ళు. కోపం మీకే కాదు, మాకు వస్తుంది. ఓకే ఓకే, తీసుకెళ్తాను. హారికరా, ఏంటఖిల్ వాళ్ళకి భయపడుతున్నావు? మర్యాదగా పద, ఎక్స్ట్రా చేయకు. ఏంటఖిల్ నువ్వు? వదులు. మీరు చాముండేశ్వరి కూతురుతో పెట్టుకుంటున్నారు, ఎమ్మెల్యేతో పెట్టుకుంటున్నారు. లైఫ్ లాంగ్ బాధపడేలా చేస్తాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.